నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నిన్నటి వీడియోలో నేను చిలక్క చెప్పినట్టు చెప్పా. ఎవరైతే ఈ యూట్యూబర్స్ రివ్యూస్ ఇస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమా రిలీజ్కి ముందు పాజిటివ్ వైపు తీసుకొస్తారు. ఆ సినిమాకి మంచి హైప్ ఇస్తారు. ట్రైలర్ బాగుందనో, లేకుంటే టీజర్ బాగుందనో, లేదా సాంగ్ బాగుందనో, లేదా గెటప్ బాగుందనో మంచి హైప్ ఇస్తారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బాగలేదు అని నెగిటివ్ రివ్యూ ఇస్తారు. నిన్న ఏదైతే మిరాయి సినిమా రిలీజ్ అయింది కదా, ఆ మిరాయి సినిమా రిలీజ్కి ముందు మంచి హైప్ ఇచ్చారు. ట్రైలర్ బాగుందని చెప్పారు, అన్నీ బాగున్నాయని చెప్పారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగలేదు, సినిమా గ్రాఫిక్స్ బాగలేదు, సినిమా చూడబాకండి, సినిమా మాకు నచ్చలేదు అని 99% మంది యూట్యూబర్స్ మిరాయి సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటారు? ఎందుకు ఇచ్చుంటారంటారు? ఎందుకు ఇచ్చారో నాకు తెలుసు. వాళ్ళు ఏమి ఆశించారో నాకు తెలుసు. వాళ్ళు చేసే స్పామ్ ఏదైతే ఉందో అది నాకు తెలుసు. ఈ వీడియోలో వాళ్ళ జాతకాలు నేను బయట పెడతా. ఎవరికి తెలియని కొన్ని పచ్చి నిజాలు నేను చెబుతా. వాళ్ళ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, ఎవరైతే ఈ హగ్గుగాడు కానీ లేదా ఈ పిచ్చోడు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారో, ఇలాంటి వాళ్ళ గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా చెబుతాను. కాకపోతే మీరేం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో హైప్ అని కొత్తగా వచ్చింది, దాన్ని హైప్ చేస్తే ఈ వీడియో 10 మందికి వెళుతుంది. మీరు లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసిన వల్ల ఒక రకంగా మీరు కూడా ఈ సినిమాని బతికించే వాళ్ళల్లో మీరు కూడా భాగస్వామ్యులు అవుతారు. అంటే వీళ్ళు సినిమాని చంపేస్తున్నారు. వీళ్ళు అడిగింది ఇవ్వకపోతే, వీళ్ళు డిమాండ్ చేసింది ఇవ్వకపోతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సో అందుకోసం ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే హైప్ చేయండి. అయితే వీళ్ళు ఎందుకు అసలుకి సినిమా రిలీజ్కి ముందు ఎంత హైప్ ఇస్తున్నారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందుకు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు, ఎందుకు సినిమా బాగలేదన్నారు అంటున్నారంటే ఒకటే కారణం. వీళ్ళు ఏం చేస్తారంటే సినిమాకు ముందు మంచి రివ్యూస్ ఇస్తారు. ట్రైలర్ మీదో రకరకాలుగా మంచి రివ్యూస్ ఇస్తారు. ఆ సినిమాని బాగా హైప్ చేసుకొస్తారు. రిలీజు రేపు అనంగా ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ కానీ లేదా ఆ టీం పిఆర్ టీం కానీ వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేస్తారు. ఇదిగో మీ సినిమా నుంచి 10 రోజుల నుంచి మేము బాగా హైప్ చేశాము, ట్రైలర్ బాగుందని చెప్పాము, సాంగ్స్ బాగున్నాయని చెప్పాము, బీజిఎం బాగుందని చెప్పాము, మీ సినిమాని బాగా హైప్ చేశాము, రేపు సినిమా రిలీజ్ అవుతుంది, దానికి మేము పాజిటివ్ రివ్యూస్ ఇస్తాము, కాబట్టి మీరు మాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి అని ఈ యూట్యూబర్స్, మీరు చూస్తున్న ఈ పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ టీంకి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇదేదో నేను ఇక్కడ కూర్చొని ఏదో ఆషామాషిగా చెప్పటం వల్ల నేను కనుక్కొనే చెబుతున్నా. నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు జాతకాలు బయట పెడతా, వీళ్ళు బతుకులు బయట పెడతా. ఎంతో దూరం లేదు, దగ్గరలోనే వీళ్ళు బతుకులు. వీళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేసి డబ్బులు అడిగారో, ఎవరెవరికి ఫోన్లు చేసి డిమాండ్ చేశారో, మీరు డబ్బులు ఇవ్వకపోతే సినిమా నెగిటివ్ రివ్యూ చెప్తామని ఎవరెవరిని బెదిరించావో అన్నీ నాకు తెలుసు. నాకు కొంతమంది కాంటాక్ట్ ఉంది, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఒక రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి నేను బయట పెడతాను, వాళ్ళ జాతకాలు బయటకు తీస్తాను. అంటే రేపొద్దున ఓజీ సినిమా కూడా వస్తుంది. ఓజీ సినిమా కూడా ఇప్పుడు ఎవరెవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓజీ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. సినిమా బాగున్నా సరే ఆ సినిమా బాగుంటుంది కానీ వీళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. అది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టీము లేకుంటే ఓజీ టీము ఈ బొకడాగాలందరికీ డబ్బులు ఇచ్చి ఆ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఓజీ టీంకి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఇలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు కానీ ఓజీ టీం కానీ ఎంకరేజ్ చేయదు. ఒక్కొక్కరిని తరిమి కొడతారు. అలా అడిగే ధైర్యం కూడా వీళ్ళకు ఉండదు.
అడిగే ధైర్యం కూడా వీళ్ళకి ఉండదు. కాబట్టి వీళ్ళు ఈ సినిమాని ఎలా క్యాష్ చేసుకోవాలి, ఎలా దీని మీద డబ్బులు సంపాదించుకోవాలి అనే ఐడియా కూడా వాళ్ళకి తెలుసు. ఆ ఐడియా కూడా నేను చెబుతా. అయితే నిన్న 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నిన్న కదా, నిన్న 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏదైతే ఈ మిరాయి సినిమా కొందో కంప్లీట్గా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. మిగతా ఇంకో సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సినిమా ఎంతమందికి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారో మీకు తెలుసా? చూసారా? ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. పాజిటివ్ రివ్యూ ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలుసు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కూడా నాకు తెలుసు. అది కూడా నాకు తెలుసు. మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థం అవద్దు కూడా. నేను ఇంకోటి చెప్పాలి ఏంటంటే, వీళ్ళకి ఎన్నో రోజులు వీళ్ళు ఎన్ని రోజులు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కదా, నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు కదా, అది మరి కొన్ని రోజులు మాత్రమే. వీళ్ళ ఆటలో ఇక మీదట సాగవు. వీళ్ళు ఆటలో ఆడలేరు. వీళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వలేరు, నెగిటివ్ పబ్లిసిటీ చేయలేరు, వ్యక్తిగతంగా మాట్లాడరు, వ్యక్తిగత దోషంలో ఉండవు. ఎందుకంటే అటు ఏపీ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ సోషల్ మీడియాకు సంబంధించిన ఒక చట్టాన్ని రూపొందించబోతున్నారు. ఎవరెవరైతే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారో, ఎవరెవరైతే నెగిటివ్గా పోస్టులు పెడుతున్నారో, దుష్ప్రచారాలు చేస్తున్నారో, బూతులు మాట్లాడుతున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చట్టం తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఒక్కొక్కరిని 3 నెలల నుంచి 6 నెలల పాటు జైల్లో ఉండే అవకాశాలు ఉంటుంది. అలాంటి చట్టం తీసుకురాబోతున్నారు. ఆల్మోస్ట్ ఆంధ్రాలో క్యాబినెట్లో దాని మీద చర్చలు జరిగాయి. దాని మీద కూడా బిల్లు వేశారు. దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో చట్టం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో 2 రాష్ట్రాలు కలిపి ఒక సోషల్ మీడియా ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ఆ చట్టం వచ్చిన తర్వాత ఒక్కొక్క నా కొడుకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలన్నా, నెగిటివ్ పబ్లిసిటీ చేయాలన్నా పడిపోద్ది. పోస్తారు. ఎంతో దూరంలో లేదు, కొద్ది రోజులు ఉంది. కాబట్టి నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడండి. మీకు సినిమా బాగలేకపోతే బాగలేదని సాఫ్ట్గా చెప్పాలి. బాగలేదంటే బాగలేదు అంతే, అంతవరకే. మీకు దాంట్లో ఏడొచ్చిందో అని సినిమా పరంగా రివ్యూ పరంగా చెప్పుకోవాలి. అంతేగాని రివ్యూ అని పేరుతో వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. అది మీకే చెడ్డ పేరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు మిమ్మల్ని. మీరు వీళ్ళు ప్రొడ్యూసర్ని బెదిరిస్తున్నట్టు, ప్రొడ్యూసర్ని డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నట్టు అన్ని ఆధారాలు నాకు తెలుసు. ఆధారాలు బయట పడతాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళకు డబ్బులు ఇచ్చినా ఓకే, డబ్బులు ఇవ్వకపోయినా యూట్యూబర్స్కి ఓకే. ఎందుకంటే డబ్బులు ఇస్తే పాజిటివ్ రివ్యూ చెప్తారు. వాళ్ళకి ఎంత 50,000 తీసుకుంటారు. ఓకే, మంచిది వాళ్ళకి. కాకపోతే యూట్యూబ్ కంటే ఒక మంచి డబ్బులు వస్తాయి. వీళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా కానీ వీళ్ళకి డబ్బులు వస్తాయి, బీభత్సమైన డబ్బులు వస్తాయి. ఎలాగంటే సినిమా రిలీజ్కి ముందు ఈ సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ట్రైలర్ వచ్చినప్పుడు ఆ ట్రైలర్ మీద ఎవరైనా వీడియో చేస్తే ఖచ్చితంగా చూస్తారు. ఆ ట్రైలర్ బాగుందంటే జనాలకి చూస్తారు. ఎందుకంటే క్యూరియాసిటీ, అరే ఆ సినిమా ట్రైలర్ బాగుందంట, అది గెటప్ బాగుందంట, బీజిఎం బాగుందంట, ఎక్సైట్మెంట్, ఒక వైబ్లో ఉంటారనమాట. సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా ఒక వైబ్లో ఉంటారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే సినిమా ముందు అన్ని పాజిటివ్ రివ్యూస్ ఇస్తారు, మొత్తం పాజిటివ్ రివ్యూస్ ఇస్తారు. కాబట్టి మీరు చూడండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రివ్యూ మాత్రం నెగిటివ్గా ఇస్తారు. ఎందుకో తెలుసా? సినిమా బాగు ఉందంటే ఎవరు చూడరు, వాడి ఛానల్ని ఎవరు చూడరు. సినిమా బాగుందంట అంటే చూడరు. అంటే ఏమంటారు జనాలు, ఏమనుకుంటారు, సినిమా బాగుందంటారా, వాడు చెప్పాడా కాబట్టి మనం థియేటర్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాడి రివ్యూ చూడకుండా రివ్యూని ఆఫ్ చేసి స్కిప్ చేసి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. సో దాని మీద వాళ్ళకి వ్యూవర్షిప్ రాదు, డబ్బులు రావు. అదే నెగిటివ్గా రివ్యూస్ ఇస్తే, అరే వీడు నెగిటివ్గా రివ్యూస్ ఇచ్చాడు, సినిమా బాగలేదంట, దాంట్లో ఏం బాగలేదు, ఎందుకు బాగలేదు, దీంట్లో ఏమి అంశాలు గుర్తించాడు, వీడికి నచ్చని అంశాలు ఏమున్నాయి అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది జనాలకి. సో దానివల్ల వీళ్ళు సినిమా బాగున్నా బాగలేదని చెప్తారు. బాగుందంటే వీళ్ళకి వ్యూవర్షిప్ రాదు, బాగలేదంటేనే వస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ పాజిటివ్ కంటే కూడా
నెగిటివ్కి బాగా అలవాటు పడ్డారు. ఎక్కడ నెగిటివ్ ఉంటే అక్కడ పబ్లిసిటీ కూడా బాగుంటుందన్నమాట. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మరి కొద్ది రోజుల్లో వీళ్ళ జాతకాలన్నీ బయటపడిపోతున్నాయి. వీళ్ళని ఒక్కొక్కరిని చెక్కబోతున్నారు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళు డబ్బులు అడగతున్నట్టు, వీళ్ళు ప్రొడ్యూసర్లు బెదిరిస్తున్నట్టు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవి కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు నేను పేరున వాళ్ళ గురించి చేసి నేను ఖచ్చితంగా ఆధారాలు బయటపెట్టి వీళ్ళ జాతకాలు అన్నీ నేను బయట పెడతా. కావాలంటే చూసుకోండి. రేపొద్దున ఓజీ సినిమా వస్తుంది. ఓజీ సినిమాకి ఎవడైనా కానీ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే ఒక్కొక్క నా కొడుకుని తరిమి కొడతాము, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.